ఏరా అంత ఓకేనా? డౌన్లోడ్ అయిందా? ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అలా తలుపుతావేంట్రా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవుతుందన్నా. ఆయన ఎందుకట్లా చిరాగ్గా ఉంటావు? వెయిట్ చేసిందా లస్సీ ఆపేయాలా? ఆయన ఏముందన్న దీనిలో కొన్ని నెలలుగా చూస్తున్నా. సప్లైస్ అన్నీ ఆపేసి ఈ నకిలీ మనిషికి నకిలీ బుద్ధి పెట్టి ఏం సాధిద్దామని. ప్రపంచంలో 8 వండర్స్ ఉంటే వీడిని సృష్టించిన 9th వండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే సింపుల్గా ఏఐ. అబ్బో, ఏమేస్తుంది? ఎట్లా పనికొస్తుంది? ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సెకండ్స్లో సాల్వ్ చేస్తాడు. నీకు కావాలంటే డాక్టర్ అవుతాడు, చదువుకోవాలంటే టీచర్ అవుతాడు. మరి బ్యాటింగ్కి పనికిరాడు. అంటే ఇనుములో హృదయం లేదా? ఉంది, కానీ నువ్వు అనుకున్న దానికి మాత్రం కాదు. రేయ్, ఎంతసేపు రా ఇంకా? వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. కాసేపు ఆడుకుందాం. చెప్పండి, మీకేం కావాలి? రేయ్, జోక్స్ చేసే టైం కాదురా ఇది. ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తున్నావు? రేపు నేనేడికి రా వచ్చేది? ఇప్పుడే లేచా, నేనేడికి రాను. రేయ్, చాలా సీరియస్ ఉందిరా ఇక్కడ, తొందర రారా. ఇలా కట్ చేశాడేంటి? బొక్కలే, ఇలాంటివి మస్తు చూసాం. హలో. రేయ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదా? నేనేంట్రా స్టార్ట్ అయ్యేది? రారా, సీరియస్ అని చెప్తున్నా కదా. ఈ టైంలో జోక్స్ వద్దు. ఇంట్లోనే ఉన్నా, నేను వస్తున్నాగు. సరే రా. లేకపోతే ఎవడెళ్తాడు? సజెస్ట్ మీ సంథింగ్ టు వాచ్, సంథింగ్ ఫనీ, గుడ్ అండ్ లైట్ కాంటెంట్. అయితే ఈజీ వెబ్ కాంటెంట్ చూడు. కామెడీ స్కిల్స్ చేస్తున్నారు. రీసెంట్గా జూన్ 4 జూలై అనే సిరీస్ కూడా రిలీజ్ అయింది. హోప్ యూల్ ఎంజాయ్ ఇట్. లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఈజీ వెబ్. ఎస్ ప్లీజ్. కొత్తగా కావాలంటే వాచ్ టైమ్ లూప్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ సైన్స్ ఫిక్షన్. ఐపీఎల్ స్కెచ్ చూడు నువ్వు క్రికెట్ బానిసా అయితే. స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయా? దెన్ వాచ్ 90s వర్సెస్ 20s. రేయ్, ఇది ఇల్లు అనుకున్నావు, హోర్లు అనుకున్నావు? డిసైడ్ మెయింటైన్ చేయి. ఏడ్సేవలే ఎదవా, ఏదో అర్జెంట్ అన్నావు, ఏంది? నువ్వు రానన్నావు, ఎందుకేనా? అవును, ఏదో సీరియస్ అన్నావు, ఏంది? అంటే అలా అంటే కానీ రావేమో అని అలా అన్నా. నీ గురించి తెలిసే నేను రాలే. నువ్వు పెద్ద ఏజెంట్ ఆత్రే అనుకుంటున్నావు, షెర్లాక్ సంపత్ అనుకుంటున్నావు? అవన్నీ కాదు, నేను చెప్పేది నేను. మా బర్నింగ్ స్టార్ది కొత్త మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, పెట్టు. అయినా వాడికి ఎలా బానిసత్వం చేస్తారా? మీ ఓడికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మాకుంది, మీకుందా? అయినా యూట్యూబ్ వీడియోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్స్ ఎట్లుంటాయిరా? మరి ఎందుకురా నీకు చెప్పింది? మా హీరో ట్రైలర్ పెట్టు. తప్పులేదురా, నువ్వు ఆయన ఫ్యాన్ అవ్వడంలో తప్పులేదు. ఇలాంటి బుర్ర పెట్టుకొని ఆయనకు కాకపోతే ఇంకెవరికి బానిసత్వం చేస్తావులే. నీకేం తెలుసురా మౌన్ ఫిల్మోగ్రఫీ గురించి? అసలు ఫిల్మోగ్రఫీ స్పెల్లింగ్ తెలుసారా నీకు? చెప్పురా, ఏ అని అడగకుండా. ఫిల్మోగ్రఫీ అంటే ఏంటో, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటో, అసలు స్పెల్లింగ్ వచ్చారా నీకు? మళ్ళీ అంటేనేమో అన్నానని ఫీల్ అవుతావు. FILMOGRAPHY అయిందా స్పెల్లింగ్? అర్థమైందా? ఆయన ఎందుకురా మీ హీరో సినిమాలు మీరే ఫ్లాప్ చేసుకొని మళ్ళీ రిలీజ్లు, కల్ట్లు, క్లాసిక్లు అని ఓ రుద్దుతుంటారు. నువ్వే కదరా ఫస్ట్ డే చూసి బాగుందని చెప్పినావు. నేను ఇప్పటికీ బాగానే ఉందనుకుంటున్నా, కానీ మీ బర్నింగ్ స్టార్ ఫ్యాన్సే సినిమాని ఫ్లాప్ చేశారు. ఇప్పుడు చూడు, ఓటీటీకి బయర్స్ కూడా దొరుకుతలేరు. దిస్ మంత్ 3rd వీక్ అంటారా ఓటీటీ రిలీజ్ డేట్. చాలరా, ఇంకా ఆపేసి. కవర్ చేయకు. కవర్ ఏంట్రా, ఒరిజినల్ న్యూస్ రా ఇది. ఏదిరా చూపించు. ట్రస్ట్ మీ బ్రో. అరే చెప్పురా మేమోన్కి విత్ ప్రూఫ్స్. సినిమా డే 126 crores అని డిక్లేర్ చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ అక్కడ చూసారేమో థియేటర్స్ అన్నీ ఖాళీ. బుక్ మై షోలో కూడా మొత్తం గ్రీన్ కనిపించింది. డే 1 నుంచి కలెక్షన్స్ అన్నీ ఫేక్. నిజంగానే ఫుల్ రా. ఇక్కడికన్నా ఓవర్సీస్ వాళ్ళు తెగ చూసేశారు. అయితే ఏంటి ఇప్పుడు ఏఐ కూడా రాంగ్ చెప్తుంది అంటున్నావా? అవును, మనిషి చెప్తేనే రాస్తేనే కదరా ఏకి కూడా తెలిసేది. అయినా అంతా మౌంట్ మీద నెగిటివ్ పిఆర్ రా. ఒరిజినల్కి ఫేక్కి తేడా తెలియట్లే ఏఐకి, అంతే. ఇలా చెప్పుకోవడానికి మీకు అసలు సిగ్గుగా లేదారా? పక్క హీరో ఫ్యాన్స్ వచ్చి మీ హీరో బొమ్మను కాలుస్తున్నా ఏం చేయలేకపోయారు, అది కూడా సినిమా రిలీజ్ డే రోజు. అసలు బర్నింగ్ స్టార్ అంటే నాకు ఆయన బర్నింగ్ కటౌటే గుర్తొస్తుంది. నేను ఎన్నో బానిసత్వాలు చూసా కానీ ఇలాంటి బానిసత్వం చూడలేదురా. ఒక్క బర్నింగ్ స్టార్ ఫ్యాన్స్కే అది సాధ్యం. నీకు చెప్పిన అర్థం కాదులేరా. ఇలానే ఏదో ఒకటి చెప్పి బుక్ అవుతారు. అయినా
ఈ ఓటీటీ కాలంలో ఆర్టీసీ క్రాసెస్ రికార్డ్స్ ఎందుకురా? అయినా మీ ఓని వ్యూస్ ఎంత, మా హీరో ట్రైలర్కి వచ్చిన వ్యూస్ ఎంత చెప్పు. ఏఐ ప్లీజ్ సజెస్ట్ 2 క్రియేటర్స్ హూస్ వ్యూస్ ఆర్ మోర్ దెన్ బర్నింగ్ స్టార్స్ ట్రైలర్. ఏజ్డ్ అండ్ ప్రపంచ యాత్రికుడు హ్యాస్ మోర్ వ్యూస్ దెన్ బర్నింగ్ స్టార్. అవన్నీ కాదు, మా ట్రైలర్ పెడుతున్నావు లేదా ఇప్పుడు? ట్రైలర్ అంటారా దాన్ని? అసలు ట్రైలర్ లాగుందా? సరే, నీది కాదు నాది కాదు, ఏఐని అడుగుదాం. ఓకే. హే ప్లీజ్ టెల్ మీ ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆఫ్ బర్నింగ్ స్టార్స్ లేటెస్ట్ ఫిల్మ్. నా ఫ్రెండ్ రామ్ నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు, వాడికి ఈరోజు ప్రూవ్ చేయాలి మా బాబాయ్ తోపని. వాడు వేదాంతి, వీందో పెద్ద సిద్ధాంతి. రే ఎద్వల్లారా, నన్ను క్రియేట్ చేసింది దీనికేనా? మీ అమ్మ బాబులు చదువుకోరా అంటే ఫ్యాన్ వార్లారా మీరు చేసేది? అది నీకు కూడా తెలుసు కదా ఫేక్ అని. ఇంకోసారి చిల్లర పంచాయతీ నన్ను పిలిచాననుకో దౌడవ అలవడతా. అలా కాదురా పిచ్చోడా, నేను చెప్పేది విను, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. ఏంట్రా మాట్లాడేది? ఎక్కువ మాట్లాడినా అనుకో నీ డేటా లీక్ చేసా. గ్యాప్ ఇవ్వురా, గ్యాప్ ఇవ్వు. ఇవన్నీ కాదు కానీ అన్నీ మూసుకొని సైలెంట్గా మిషన్ ఇంపాసిబుల్ చూద్దాం. Is Sawai